ప్రస్తుతం వివిధ అవసరాల కోసం బ్యాంకుల్లో రుణాలు తీసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. పర్సనల్ లోన్, వెహికల్ లోన్, హోమ్ లోన్ అంటూ వివిధ లోన్స్ ఉంటున్నాయి. వాటిని నెలవారీ వాయిదాలుగా చెల్లిస్తుంటారు. కానీ కొన్నిసార్లు ఊహించని సంఘటనలు జరిగి లోన్ తిరిగి చెల్లించలేని పరిస్థితులు తలెత్తుతాయి. ప్రకృతి వైపరీత్యాల వల్ల ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న రుణగ్రహీతలకు అండగా నిలిచేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. వరదలు, తుఫాన్లు, భూకంపాలు, కొండ చర్యలు విరిగిపడ్డం వంటి విపత్కర పరిస్థితులు తలెత్తినప్పుడు ప్రభావిత ప్రాంతాల్లోని రుణగ్రహీతలకు తక్షణ ఉపశమనం అందించాలని బ్యాంకులను ఆదేశించింది. ఈ మేరకు డిజాస్టర్ రిలీఫ్ చర్యలను పగడ్బందీగా అమలు చేయాలని కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆర్బీఐ తీసుకొచ్చిన ఈ కొత్త నిబంధనల వల్ల రుణాలు తీసుకున్న వారికి ప్రధానంగా 4 రకాలుగా ప్రయోజనాలు కలగనున్నాయి. లోన్ రీస్ట్రక్చరింగ్, వైపరీత్యాల వల్ల ఆదాయం కోల్పోయిన పక్షంలో పాత రుణాల చెల్లింపు గడువును పెంచుకోవడానికి లేదా ఈఎంఐలను రీషెడ్యూల్ చేయడానికి అవకాశం లభిస్తుంది. దీనివల్ల తక్షణమే డబ్బు కట్టలేకపోయినా డీఫాల్టర్గా ముద్రపడకుండా ఉండవచ్చు. మొరటోరియం సౌకర్యం, పరిస్థితులు చక్కబడే వరకు కొన్ని నెలల పాటు అసలు, వడ్డీ చెల్లింపులపై విరామం పొందే వెసులుబాటు ఉంటుంది. అంటే మోరటోరియం సమయంలో ఈఎంఐలు కట్టక్కర్లేదు, అయితే ఆ తర్వాత చెల్లించాల్సి ఉంటుంది. అదనపు రుణాల మంజూరు, ఇప్పటికే ఉన్న అప్పులతో సంబంధం లేకుండా వ్యాపారాన్ని మళ్లీ ప్రారంభించడానికి లేదా వ్యవసాయ పనుల కోసం తక్షణమే ఫ్రెష్ లోన్స్ లేదా అదనపు క్రెడిట్ సదుపాయాలను బ్యాంకులు కల్పించాల్సి ఉంటుంది. వడ్డీ రేట్ల తగ్గింపు, విపత్తు సమయాల్లో ఇచ్చే సహాయక రుణాలపై బ్యాంకులు తక్కువ వడ్డీని వసూలు చేసేలా ఆర్బీఐ ప్రోత్సహిస్తుంది. బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలు కేవలం నిబంధనలు పెట్టడమే కాకుండా వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేయాలని ఆర్బీఐ స్పష్టం చేసింది. ప్రతి జిల్లాలోనూ ఒక లీడ్ బ్యాంక్ మేనేజర్ నేతృత్వంలో జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలని తెలిపింది. విపత్తు సంభవించినప్పుడు వీరు జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుని ఏ ప్రాంతాల్లో రుణ సడలింపులు ఇవ్వాలో నిర్ణయించనున్నారు. నష్టం జరిగిన 3 నుంచి 6 నెలలలోపు క్లెయిమ్లను, రుణ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను పూర్తి చేయాలని బ్యాంకులను కోరింది.